డాక్టర్ చంద్రిక నా పేరు. ఇప్పుడు మెయిన్గా మనకి ఇప్పుడు ఎన్సిడి స్క్రీనింగ్ దాని గురించి మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే 30+ పాపులేషన్ వాళ్ళందరికీ మనం స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే 30 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి పక్కాగా. అది మనకి గవర్నమెంట్ కూడా ఇచ్చింది, అక్కడ నుంచి కూడా మనకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా నడుస్తుంది ఆల్రెడీ క్యాంప్ అన్నది. ఇప్పుడు మెయిన్గా మనము జిల్లాల సబ్ సెంటర్లో ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ ఇక్కడికి చేస్తున్నాం ఎన్సిడి క్యాంప్ అన్నది. మెయిన్ ఏంటంటే ఎన్సిడి అంటే ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒకరి నుండి ఒకరికి ఇది వ్యాధి అనేది రాదనమాట. ఓన్గా మీ బాడీలో మీకే ఉంటుంది అది. అవన్నీ ఏంటంటే బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు ఇలాంటివి ఎక్కువ అనమాట దీంట్లో వచ్చేవి. మనం మెయిన్గా వీటి గురించే స్క్రీనింగ్ చేయాలన్నమాట. మెయిన్గా 30+ పాపులేషన్ వాళ్ళకి ఇప్పుడు చేయడం ఏంటంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ డ్రింకింగ్ చేసే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ ఏమి చేయకుండా ఉండే వాళ్ళకి మనకి ఇవన్నీ ఎక్కువ బీపీ, షుగర్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. అందుకే ఈ మధ్య హార్ట్ అటాక్లో కూడా ఎందుకు ఎంగేజ్లో ఎక్కువ అవుతున్నాయి అంటే ఎక్కువ టైం కూర్చొని వర్క్ చేయడం వల్ల మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది అనమాట. అంటే ఏం యాక్టివిటీ చేయకుండా ఓన్లీ వర్కే చేస్తున్నారు. మెంటల్గా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. మెయిన్ దానివల్లనే అందరికీ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. మెయిన్గా చలికాలం కూడా కొంచెం ఓల్డేజ్ పీపుల్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ చలికాలం మెయిన్గా చలికి తట్టుకోలేకపోవడం, మనకి ఇప్పుడు చలి కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఏంటంటే మెయిన్గా ఇవన్నిటిని రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మనము అన్ని టెస్ట్లు అనేది చేయించుకోవాలి. హెల్త్ ప్రొఫైల్ అనేది 30+ వాళ్ళకి, 40+ వాళ్ళకి మ్యాండేటరీ అనమాట. 40+ పక్కాగా ఎవ్రీ 3 మంత్స్ కన్నా 6 మంత్స్కి ఒకసారి పక్కాగా అన్ని టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. ఇప్పుడు మనకి నేరేలా సబ్ సెంటర్లో కూడా ఉన్నాయి మనకు అవైలబుల్ ఉండే టెస్ట్లు. అక్కడ వరకు బేసిక్ ప్రొఫైల్ అనేది మనం చేస్తాము. సో మీరు అందరూ కూడా వచ్చి అక్కడ చేయించుకోండి బేసిక్ హెల్త్ ప్రొఫైల్ అన్నది, ఓకేనా. మెయిన్ ఏంటంటే మీ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఆపేయాలి. మెయిన్గా ప్రతిరోజు ఒక 20 నిమిషాలన్నా పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వాకింగ్ అనేది పక్కాగా చేయాలి. ఇవన్నీ చేయకపోవడం వల్లనే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి, బీపీ, షుగర్లు ఎక్కువ వస్తున్నాయి. వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒకవేళ బీపీ, షుగర్స్ వచ్చినా కానీ వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అవి ఉంచుకోవాలి అంటే ఫస్ట్ మీరు వచ్చి టెస్ట్ చేయించుకుంటే అది కంట్రోల్లో ఉందా లేదా తెలుస్తుంది. మెయిన్గా మెడికేషన్ కూడా కంటిన్యూగా వాడాలి. చాలా వరకు అసలు మెడిసిన్ వాడట్లేదు. ఒకసారి వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు, ఎక్కువ వచ్చిందని చెప్పి అప్పుడు మట్టుకు వేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఆపేస్తున్నారు. నేను చాలా కేసెస్ చూసిన అలాంటి వాళ్ళు మళ్ళీ దాని తర్వాత 200, 220 బీపీలతో వస్తున్నారు. ఇది మెయిన్, అది చాలా తప్పు. అలా చేయడం వల్ల పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్ ఒకసారి మీకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటే ఆ టాబ్లెట్ ఎప్పుడు మానేయద్దు. కంప్లీట్గా ఇంకా లైఫ్ లాంగ్ అది మీకు వాడాల్సి ఉంటుంది. ఇది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకొని మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి. నేను ఇక్కడ చాలా వింటున్నా, అది మెడిసిన్ ఎవరు వాడట్లేదు, అదే తగ్గిపోతుంది కదా అన్నట్టు ఉంటున్నారు. పొద్దున లేవగానే మార్నింగ్ నార్మల్గా బ్రషింగ్ అయిన తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. బీపీ టాబ్లెట్కి ఫుడ్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది నార్మల్గా పరిగెత్తున కూడా ఆ టాబ్లెట్ వేసుకోవచ్చు. అదేవిధంగా ఇది మెయిన్గా అందరూ బీపీ టాబ్లెట్స్ ఎప్పుడో 12కి 1కి వేసుకుంటున్నారు. అలా 24 hours లేట్ అయిపోవడం వల్ల మార్నింగ్ ఎప్పుడైనా పొద్దున్న వేసిన తర్వాత బీపీ అనేది ఎక్కువ అవుతుంది మెయిన్గా. సో పొద్దున్న టాబ్లెట్ వేస్తే అది డే అంతా కంట్రోల్ చేస్తారు. ఇది వల్లనే ఎర్లీ మార్నింగ్ డెత్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇదొకటి మీరు కూడా అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫాలో అవ్వండి. టాబ్లెట్స్ టైంకి వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మీరు ఇది బ్రెయిన్లో పెట్టుకోండి జాగ్రత్తగా. పక్కాగా వాకింగ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి, ఓకేనా. ఈ మంత్ ఎండింగ్ వరకు మీ ఊరు వాళ్ళందరూ ఎన్సిడి క్యాంప్ అయిపోవాలి 30+ పాపులేషన్కి. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకొకటి లేడీస్కి మనం క్యాన్సర్ కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం పిహెచ్సిలో. మీరందరూ మీ దగ్గర ఉన్న అంటే మీ ఇంట్లో ఉన్న లేడీస్ని అందరినీ స్క్రీనింగ్కి పంపించాలి. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మేము చూసి చెక్ చేసి మా దగ్గర అయితే మేము చూస్తాము, లేదంటే సిరిసిల్లకి పంపిస్తాము. గవర్నమెంట్కి రెఫర్ చేసి అది మన క్యాన్సర్కి సంబంధించిగా లేకపోతే నార్మల్ అనేది మేము స్క్రీన్ చేస్తాం. అర్థమవుతుందా? మీ లేడీస్ని కూడా మీరు పంపించాలి ప్రతి మంగళవారం, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా టీవీ. ఈ మధ్య టీవీ చాలా ఎక్కువైపోతుంది.
అందరూ అంటే నార్మల్గా ఒక 15-20 రోజుల నుండి కంటిన్యూస్గా దగ్గుతున్నారు, వాళ్ళకి దగ్గు తగ్గట్లేదు, జ్వరం కూడా వస్తుంది, సాయంత్రం పూట చెమటంతో వస్తుంది, ఇట్లా పిల్లలాగా సౌండ్ వస్తుంది అని అంటే వాళ్ళందరికీ టీబీ పరీక్ష చేయించాలి. టీబీ పరీక్ష కోసం ఏంటంటే పొద్దున్న లేవగానే ఒక 5-6 గంటలకి ఆ టైంకి లేచినప్పుడు తెమడ పరీక్ష అనేది పంపించాలి. దాంట్లోనే ఆ బ్యాక్టీరియా అనేది మనకి డిటెక్ట్ అవుతుంది. ఇది ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇంట్లో అంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దానికోసం కూడా మీరు అందరూ మనకి ఇంత టార్గెట్ అని ఉంటుంది అనమాట. మనం కూడా టీబీ స్క్రీనింగ్కి చేయాలి. దానికోసం శాంపిల్స్ కావాలి. మనం పంపిస్తూ ఉంటే దాంట్లో టీబీ అనేది ఉందా లేదా అని వీళ్ళు చెప్తున్నారు, శాంపిల్స్ ఎవరు ఇవ్వడం లేదు అని చెప్పి నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది అంతా మేము చేసేదంతా మీ గురించి, మీ హెల్త్ బాగుండడానికే మనం అన్నీ చేస్తున్నాము. గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది అంటే అక్కడ ఈ కండిషన్ ఎక్కువ ఉంది, ఈ డిసీజ్ ఎక్కువ ఉంది, దీన్ని ఎరాడికేట్ చేయడానికి అందరూ చేస్తున్నారు. సో మీరు ఏం చేయాలంటే మేము ఏం అడిగినా కానీ కొంచెం దానికి సపోర్ట్ చేయండి. అంటే మీకు సిమ్టమ్స్ అర్థమైపోతాయి కదా, అంత కంటిన్యూస్గా దగ్గుతుందంటే ఒకరి నుండి ఒకరికి ఇది ఈజీగా వస్తుంది. టీబీ అన్నది చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. సో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్గా అంటే దాంతోనే టీబీ మందులు మళ్ళీ ఎలా ఉన్నారంటే టీబీ మందులు 6 నెలల కోర్స్ లాగా ఉంటుంది. దాన్ని సగం వాడుతున్నారు, ఆపేస్తున్నారు. అది ఇంకా చాలా డేంజర్. దాంతో రెసిస్టెన్స్ వచ్చి ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళ మీద ఆ టాబ్లెట్స్ పని లేకుండా పోతాయి. అర్థమవుతుందా? నేను ఇంకా ఇక్కడ చాలా ఏం తింటున్నానంటే బయట మెడికల్లో వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. చిన్న దెబ్బ తాగలేదు కదా అని వదిలేస్తున్నారు. అది మొత్తం ఇన్ఫెక్షన్ అయి నా దగ్గర వస్తున్నారు. ఫస్ట్ బయట మెడిసిన్ తీసుకోవడం మానేయండి. అది చిన్న దెబ్బ అయినా పెద్ద దెబ్బ అయినా. మేము అక్కడ 9 to 4 ఉంటాము. మీకు ఏ టైంలో అయినా మీరు అక్కడ వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఊరికే యాంటీబయాటిక్స్ యూజ్ చేయకండి. ఇప్పుడు వింటున్నారుగా న్యూస్, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదన్నా అయినా యాంటీబయాటిక్స్ మీ పైన పని చేయకుండా పోతుంది. ఫస్ట్ బయట మెడికేషన్ ఆపేయండి. యాంటీబయాటిక్స్ అస్సలు వాడకండి. అది ఎప్పుడు పెట్టాలో, ఏ టైంకి పెట్టాలి, ఎన్ని రోజులు అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి యూజ్ చేయండి. ఓకేనా?